ఛానల్లో అంజుదాస్ గారు కనిపిస్తున్నారని చెప్పి షాక్ అవుతున్నారా? షాక్ అవ్వకండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈవిడని నేను ఎందుకు ప్రిఫర్ చేశానో మీకు కూడా తెలుస్తుంది. ఈవిడ వీడియోస్, ఈటింగ్ వీడియోస్, ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా. ఆల్రెడీ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. చాలా ఫేమస్ అయిన యూట్యూబర్ కదా. సో ఈవిడ కొన్ని టిప్స్ చెప్తూ ఉంటారు. ఆ టిప్స్ నేను ఫాలో అవడం వల్ల నాకైతే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను చేస్తున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఈవిడ ఎప్పుడు ఇడ్లీలు వేసుకున్నా కానీ ఎప్పుడు ఇడ్లీ పిండితో వేసుకోరంట. దోస్ బ్యాటర్తోనే వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి అన్నారు. వీళ్ళది రాయలసీమ కాబట్టి అటు సైడ్ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి కుకింగ్స్. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఈవిడ చెప్పినట్లుగానే చాలా ఫ్లఫీగా, స్మూతీగా వచ్చాయండి. ఎంత బాగున్నాయంటే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. నేను ఇంతకు ముందు కూడా 4 టైమ్స్ వేశాను ఇడ్లీ పిండితో, కానీ నాకు ఎప్పుడు రాళ్ళలాగా, రంపల్లాగానే వచ్చాయి. ఇడ్లీలు ఎప్పుడు కూడా స్మూతీగా రాలేదు. ఇంకా అందుకే చిట్టి నేతి ఇడ్లీలు అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ స్టాల్కి వెళ్ళి తింటూ ఉంటాము. సో ఈ దెబ్బతో అయితే నాకు వచ్చేసింది కాబట్టి ఇంకా మీ ఇడ్లీ బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఫ్లఫీగా వచ్చాయంటే అసలు నిజంగా నేను చెప్తుంటేనే నాకు చాలా చాలా నచ్చేసిందండి. స్మూతీగా రావాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి, ఇంకా అసలు వదిలిపెట్టరు. నేను దీనికి కాంబినేషన్గా లాస్ట్ వీడియోలో గీ తీసుకున్నానని చెప్పేశాను కదా, ఆ గీ అండ్ కందిపొడి ఇవన్నీ వేసుకొని చట్నీలో ముంచుకొని తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉందంటే చాలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి, అంత బాగుంది. ఈవిడ చెప్పిన టిప్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇడ్లీ రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చండి, ఇడ్లీ పిండి అవసరం లేదు ఇడ్లీలు వేయాలంటే. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.